హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. మన తెలుగింటి వంటలు మరెన్నో కావాలి అంటే గనక బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు కొత్త కొత్త వీడియోలన్నీ వస్తాయండి. ఇక్కడ మనం బజ్జీ ఎలా చేయాలో చూద్దాం చూడండి. ఏం లేదండి, ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఆ శనగపిండిలో కొంచెం సోడా ఉప్పు వేసుకొని, సోడా ఉప్పుతో పాటు మనకి రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలా 2 యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో మిక్స్ అయ్యేలాగా పిండి ఉండలు లేకుండా మెత్తగా కలిపి పెట్టుకోండి పిండిని. అలా కలుపుకున్న తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. మొత్తం ఒకసారిగా ఏస్తే గనక ఏంటంటే జోరుగా అయిపోతుందండి. అలా జోరుగా అయితే బజ్జీ అనేది క్రిస్పీగా రాదు, అసలు బాగోదు. బజ్జీ ఎప్పుడైనా క్రిస్పీగా వస్తేనే, స్మూత్‌గా వస్తే అసలు బాగోదు. క్రిస్పీగా వస్తేనే పంటి కింద క్రిస్పీగా చాలా బాగుంటుంది. చల్లటి వాతావరణంలో కూడా మనం ఎప్పుడు చేసుకున్నా తినాలి అనేలా ఉండాలండి బజ్జీ అంటే. ఎప్పుడైనా క్రిస్పీగా ఉంటేనే స్ట్రీట్ సైడ్ స్టైల్ అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ సైడ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఏదైనా సరే పిండిని కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. పిండిని అలా స్మూత్‌గా ఎలా అంటే అదిగో నేను కలుపుతున్నాను చూడండి అక్కడ, అలా కలిపేటప్పుడు జారువారుగా ఉండాలి. మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. అలా మీడియంగా ఉంటే గనక చాలా బాగుంటుందండి. అలా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ మనం చూస్తే గనక పిండిని ఎప్పుడైనా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పైనుంచి కిందకి వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పిండి ఎప్పుడైనా కిందకి వచ్చేటప్పుడు స్మూత్‌గా పడుతుంది. అలా పడిన తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కనుక బాగా నానుతుంది. ఇక్కడ చూడండి నేను వేస్తున్నట్టు పైనుంచి వేస్తే గనక అలా స్మూత్‌గా ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే పిండి అనేది ఉడకదండి. మరీ జారుగా ఉంటే మిర్చికి అసలు పిండి పట్టదండి. మిర్చిగానే ఉంటుంది మనం ఆయిల్‌లో వేసినప్పుడు. పిండి అనేది మిర్చికి అసలు అంటదు కదా! సో, మనం ఇలా మీడియంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిర్చి రెడీ చేసుకోవాలి కదా. నేనైతే ఇక్కడ ఒక 20 మిర్చి వరకు తీసుకున్నాను. ఇంట్లో ఎక్కువగానే తింటారండి. మా ఇంట్లో మిర్చి బజ్జీ అంటే రోజు చేసి పెట్టినా తింటారు. మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఎగరేసుకొని మరీ తింటారు. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిర్చిని తీసుకున్నాం కదా, ఆ మిర్చిని కొసలు కట్ చేసుకోవాలండి. కొసలు కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి యూజ్ ఏంటంటే, ఆ కొసలు కట్ చేసుకుంటాం కదా, అంచు ఆ చివరి నుంచి ఆయిల్‌లో వేయగానే ఆయిల్ అనేది మిర్చిలోకి వెళ్ళి మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది ఆయిల్‌లో. అలా ఫ్రై అయితే మిర్చి అనేది మనకి మంటగా లేకుండా చాలా బాగుంటుందండి. మిర్చి ఘాటు ఉండాలి కాదనట్లేదు. అలా అని ఎక్కువగా ఉండకుండా మీడియంగా ఉంటుంది. పిల్లలైనా తినేలా ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి ఇలా ట్రై చూపిస్తున్నట్టుగా చేయండి. అన్ని మిర్చిలను అలా కట్ చేసుకోవాలి కొసలు అనేది. అలా కొసలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోకి చీలికలుగా చేయాలండి. మధ్యలోకి చీలికలుగా ఎందుకు చేస్తారంటే, ఆ చీలికల నుంచి ఆయిల్ అనేది మిర్చిలోకి వెళ్తే గనక బాగా మగ్గుతుంది. ఫ్రై అవుతుంది ఆయిల్‌లో మిర్చి అనేది. ఎలా చీలికలు చేయాలో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టు. ఈ చీలికలు చేయడంలో కూడా ఒక ట్రిక్ ఉంటుందండి. ఏంటంటే, ఇప్పుడు మిర్చి అనేది ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఒకవైపు డౌన్‌గా ఉంటుంది కదా. ఎత్తుగా ఉన్న వైపు మనం చీలికలుగా చేయాలండి. కొన్ని స్ట్రైట్‌గా ఉంటే స్ట్రైట్‌గా ఉన్నా కానీ మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి. ఒకవైపు బెండ్‌గానే ఉంటుంది ఎంత స్ట్రైట్‌గా ఉన్నా కూడా. అలా ఎటైతే ఎత్తుగా ఉంటుందో అటు సైడ్ చీలికలు చేయండి. అటు సైడ్ చీలికలు చేయడం వల్ల ఏంటంటే, మిర్చి ఆయిల్‌లో వేయగానే ఎత్తుగా బెండ్ అయి ఉన్న వైపు ఆయిల్‌లో మునుగుతుందండి. పిండి ఏసిన వైపు ఏంటంటే పైకొచ్చేస్తుంది. అలా పైకి రావడం వల్ల ఏంటంటే, ఆయిల్‌లో ఫస్టు మిర్చి పడుతుంది కాబట్టి మిర్చి ఫ్రై అయిపోతుంది త్వరగా. మిర్చి త్వరగా ఫ్రై అయిపోయి పిండి ఉడకడానికి టైం పడతది కాబట్టి, అప్పుడు మిర్చి ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే, మిర్చికున్న మంట, ఘాటు అనేది కొంచెం తగ్గిస్తుంది. అలా ఘాటు తగ్గడం వల్ల ఏంటంటే, కారం తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మీడియంగా ఉంటుంది కాబట్టి ఘాటు. ఇప్పుడు మిర్చి వేయడంలో కూడా ఒక ట్రిక్ ఉందండోయ్! ఏంటంటారేమో! ఇప్పుడు మిర్చి అలా పిండిలో ముంచి అలా వెంటనే వేసేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవైపు పిండి ఉండాలి, ఒకవైపు మిర్చి కనిపిస్తూ ఉండాలి మనకి. ఇక్కడ చూడండి ఆయిల్‌లో కనిపిస్తుంది కూడా మీకు.
ఒకవైపు మిర్చి, ఒకవైపు పిండి ఉండాలండి. అలా పిండి ఒకవైపు ఉండి, ఒకవైపు మిర్చి కనిపిస్తే గనక ఏంటంటే, ఆ మిర్చి ఉన్న వైపు మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది. మిరపకాయ ఎప్పుడైనా ఆయిల్‌లో ఫ్రై అయితేనే ఘాటు అనేది తగ్గించుకుంటూ చాలా బావుంటుంది. స్ట్రీట్ సైడ్ బజ్జీ ఉంటది గదా! ఫుడ్ బండి పైన చేస్తారు గదా! అలా ఉంటుంది క్రిస్పీగా. ఒకవైపు అలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక టర్న్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి. ఒకవైపేమో పిండుంది. ఒకవైపు మిర్చి కనిపిస్తుంది మనకిక్కడ. నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రై అయిన తర్వాత పూర్తిగా మీకిక్కడే అర్థమైపోతుంది. మిర్చి అసలు ఫ్రై అయిందా లేదా అనేది. ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. మీకు మిర్చి ఎలా వేసుకోవాలి, అసలు బజ్జీని ఎలా వేస్తే బావుంటది అనేది అది గూడా చూపిస్తాను నేనిక్కడ చూడండి. ఇప్పుడు మనకి బజ్జీ బాగా ఫ్రై అయిన తర్వాత కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఒకవైపు మిర్చి అంతా ఫ్రై అయిపోయింది. డార్క్‌గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే గనక కొంచెం లైట్‌గా కనిపిస్తుంది. నేను చూపిస్తుంటే ఆయిల్‌లో పడిపోతుంది. ఇప్పుడు రెండోది చూడండి మీకు కనిపిస్తుందక్కడ. అలా మిర్చి అనేది ఫ్రై అయితే మనం తినేటప్పుడు మంట అనేది తక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు గూడా తినడానికి ఇష్టపడతారు. ఎక్కువ ఘాటు ఉండదు గాబట్టి. అలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మిర్చి బజ్జీని తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ప్లేట్‌లో పెట్టుకొని రెండో వాయని ఏసుకొని మనకి ఇంకా ఎంతైతే పిండుందో ఇంక అది మొత్తం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత బాగా ఏగనివ్వాలి. ఇప్పుడు చూడండి రెండో వాయి ఏసి చూపిస్తాను. మీకిక్కడే అర్థమవుతుంది. అసలు మీకు ఒకవైపు మిర్చి కనిపిస్తుందా లేదా? ఒకవైపు పిండుందా లేదా? అనేది ఇక్కడే అర్థమవుతుంది. చూడండి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు బజ్జీని అందులో వేసాను చూడండి. ఒకవైపు అంతా మిర్చినే కనిపిస్తుంది. ఇప్పుడు రెండోదేసాను చూడండి. మీకక్కడ అర్థమైపోతుంది చూడండి. ఒకవైపు మిర్చి కనిపించడం వల్ల ఏంటంటే నేను చెప్పినట్టు ఆయిల్‌లో బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూడండి పిండంతా సెపరేట్ అయిపోతుంది. మిర్చి వరకు ఒకవైపు కనిపిస్తుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే పిండి త్వరగా ఉడుకుతుందండి. మనకి ఎక్కువ టైం పట్టకుండా పిండి త్వరగా ఉడుకుతుంది. క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉంటుంది. మనం పంటి కింద పెట్టుకున్నప్పుడు అబ్బా! బావుంది కదా! ఇంకోసారి చేసుకోవాలి గదా! అనిపిస్తుంది. చూడండి. నేనిప్పుడు ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఏం లేదండి. మనం కలిపి పెట్టుకున్న పిండి గిన్నె ఉంటది గదా! గిన్నెకి సైడ్ ఇలా గీరాలి. అలా గీరడం వల్ల ఏంటంటే పిండి ఒకవైపు పిండంతా ఆ గిన్నెలో పడిపోతుంది. రెండో వైపు పిండి ఉంటుంది మిర్చికి. అలా ఒకవైపు మిర్చి కనిపిస్తూ రెండో వైపు పిండి ఉంటది గదా! త్వరగా రోస్ట్ అవుతుంది. త్వరగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైం తీసుకోదు. త్వరగా అయిపోతుంది. అలా అన్నీ ఒకవైపు పిండంతా గిన్నెలో పడిపోయేలాగా వేసుకొని ఒకవైపు మిర్చి కనిపడేలా వేస్తే గనక మిర్చి బజ్జీ చేయడంలో తిరుగులేదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని. మిర్చి బజ్జీ రాని వాళ్ళు కూడా సింపుల్‌గా వేసే ట్రిక్ అండి ఇది. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.